శ్రీకృష్ణుడిపై 17 సార్లు యుద్ధం చేసిన రాక్షసుడు జరాసంధుడు. మహాబలవంతుడు, మహాశివునికి పరమభక్తుడు జరాసంధుడు. భీముడిని సైతం ఓడించిన రాక్షస యోధుడు జరాసంధుడు. శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవకి, వసుదేవుడు. దేవకికి సొంత అన్న కంసుడు. ఆ కంసునికి పిల్లనిచ్చిన మామే ఈ జరాసంధుడు. జరాసంధుడి జన్మ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఇతని తండ్రి బృహద్రథుడు మగధని పరిపాలించే మహారాజు. బృహద్రథుడికి 2 భార్యలు. పెళ్ళై చాలా ఏళ్లు గడిచినా ఇంకా సంతానం కలక్కపోవడం వల్ల బృహద్రథుడు చాలా బాధపడుతుండేవాడు. ఒకరోజు బృహద్రథుడు వేటకు వెళ్లి అనుకోకుండా చంద్రకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని, సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. అయితే బృహద్రథుడికి 2 భార్యలున్నారని తెలియని ఆ ముని ఒక ఫలాన్నిచ్చి దాన్ని మహారాణ్ణి సేవిస్తే సంతానం కలుగుతుందని చెప్తాడు. రాజ్యానికి తిరిగి వెళ్లిన బృహద్రథుడు అంతఃపురంలో ఉన్న తన 2 భార్యలకు ఆ ఫలాన్ని చెరిసగం కోసి తినిపిస్తాడు. కొంతకాలానికి 2 భార్యలకు శిశువులు సగం సగం శరీర భాగాలతో జన్మిస్తారు. దీంతో ఆశ్చర్యపోయిన మహారాజు ఆ మృత శిశు భాగాలను రాజధాని అవతల పడవేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు పడేస్తారు. అలా విసిరేసిన శిశువులు జర అనే మహిళ రాక్షసికి దొరుకుతారు. జర ఆ శిశువుల 2 శరీర భాగాలను ఒకే దగ్గరకు తెచ్చి కలుపుతుంది. అప్పుడు ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. జర ఆ బాబుని తెచ్చి మహారాజు బృహద్రథుడికి ఇచ్చి జరిగిన విషయం చెబుతుంది. జరా చేత అతికించబడ్డాడు కాబట్టి అతనికి జరాసంధుడు అని పేరు పెట్టడం జరిగింది. జరాసంధుడిని ఎవరూ సంహరించలేరని, అతని శరీరాన్ని 2గా చీల్చి వ్యతిరేక దిశలో విసిరేస్తే తప్ప అతనికి చావుండదని జరా రాక్షసి అతనికి వరం ఇస్తుంది. ఆ తరువాత ఒకరోజు చంద్రకౌశిక మహర్షి బృహద్రథుడి రాజ్యానికొచ్చి జరాసంధుడిని చూసి జరాసంధుడు గొప్ప శివభక్తుడవుతాడని దీవిస్తాడు. తరువాత జరాసంధుడు అనేక యుద్ధ విద్యలు నేర్చుకుని గొప్ప రాక్షస యోధునిగా తయారయ్యాడు. అస్త్రశస్త్రాల ప్రయోగంలో ఆరితేరిపోయాడు. అన్ని వేదాలను ఔపోసన పట్టాడు. ప్రతి నిత్యం శివునికి పూజలు చేస్తూ శివభక్తుడిలా మారిపోయాడు. ముఖ్యంగా మల్లయుద్ధంలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఈ భూమి మీద మల్లయుద్ధంలో ఇతన్ని మించిన వారు లేరంటారు. జరాసంధుడు తన 2 కుమార్తెల ఆస్తి ప్రాప్తిని కంసుడికిచ్చి వివాహం చేశాడు. అయితే తన సోదరి దేవకి యొక్క 8వ కుమారుడి చేతిలో తనకు మరణం ఉన్నదని జ్యోతిష్కుల ద్వారా తెలుసుకున్న కంసుడు దేవకి, వసుదేవుడిని చెరసాలలో బంధించి వారికి జన్మించిన 7 బిడ్డలను చంపేస్తాడు. చివరకు 8వ బిడ్డగా జన్మించిన శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడిని సంహరిస్తాడు. ఇదంతా వేరే కథ. కంసుడి చరిత్ర, శ్రీకృష్ణుడి జన్మరహస్యం గురించి మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇక మన కథలోకొస్తే తన అల్లుడు కంసుడిని చంపి తన కూతుళ్లను విధవరాళ్లను చేసిన శ్రీకృష్ణుడిపై పగ పెంచుకుంటాడు జరాసంధుడు. ఎలాగైనా శ్రీకృష్ణుడిని చంపి తన అల్లుడు కంసుడి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. కృష్ణుడి పట్ల విరోధంగా ఉన్న ఇతర రాజ్యాల మహారాజులతో కలిసి ఒక గొప్ప శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేశాడు. ఆ సైన్యాన్ని ఓడించడం ఎంతటి వీరులకైనా సాధ్యం కాదు అనేంతగా అత్యద్భుతంగా మలిచాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు నివసించే ద్వారక మీదకు దండెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు. పెళ్లి కొడుకుని చంపడం మంచి పద్ధతి కాదని జరాసంధుడు తన సైన్యంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. తర్వాత మళ్లీ ఇంకోసారి ద్వారకపై దండయాత్ర చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి జరాసంధుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. కొన్ని రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో చివరకు శ్రీకృష్ణుడు జరాసంధుడి సైన్యం మొత్తాన్ని, అలాగే వివిధ రాజ్యాల రాజులను దారుణంగా సంహరిస్తాడు. జరాసంధుడు ఒక్కడినే వదిలేస్తాడు. తిరిగి వచ్చిన జరాసంధుడు మళ్లీ కొంత సైన్యాన్ని సమకూర్చుకుని కొంతమంది రాజులను తీసుకుని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి వెళతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్లీ ఇంకో పెళ్లి చేసుకుంటూ ఉండేవాడు. పెళ్లి కొడుకుని చంపడం మంచిది కాదని జరాసంధుడు మరలా తన సైన్యంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. కొంతకాలం తర్వాత మళ్లీ ఇంకోసారి ద్వారకపై దండెత్తేవాడు. అప్పుడు మళ్లీ శ్రీకృష్ణుడికి జరాసంధుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరిగేది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు జరాసంధుడి సైన్యం మొత్తాన్ని, అలాగే వివిధ రాజ్యాల రాజులను దారుణంగా సంహరించి జరాసంధుడు ఒక్కడినే విడిచిపెట్టేవాడు. ఇలా 17 సార్లు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి వెళ్లాడు జరాసంధుడు. అయినప్పటికీ జరాసంధుడిని చంపకుండా 17 సార్లు వదిలిపెట్టాడు శ్రీకృష్ణుడు. చివరికి కృష్ణుడి చర్యలతో విసిగిపోయిన బలరాముడు జరాసంధుడిని ఎందుకు చంపట్లేదని
కృష్ణుణ్ణి అడుగుతాడు. అందుకు కృష్ణుడు, ప్రతిసారి జరాసంధుడు యుద్ధం చేయడానికి ఓ కొత్త సైన్యంతో వచ్చేవాడు. ఆ సైన్యంలో అత్యంత శక్తివంతులైన రాజులతో సహా భూమి మీద ఉండే అనేక మంది దుష్టులు కూడా ఉండేవారు. వారందర్నీ యుద్ధంలో ఒకే చోట చంపేవాడిని. అలా ప్రతిసారి దుష్టులను జరాసంధుడు తీసుకొచ్చేవాడు. నేను వారిని సంహరించేవాడిని. అదే మొదట్లోనే జరాసంధుడిని చంపితే ఇంతమంది దుష్టులు, దుర్మార్గులు నా దగ్గరకు వచ్చేవారు కాదు, నా చేతిలో చచ్చేవారు కాదు కదా. అదే నేను ప్రతి రాజ్యం తిరిగి అక్కడి దుష్టరాజులను చంపాలంటే చాలా సమయం పడుతుంది. జరాసంధుణ్ణి వదిలేయడం వల్ల వాడే వీళ్లందర్నీ ఏకం చేసి నా దగ్గరకు తెచ్చేవాడు. నేను యుద్ధం పేరుతో వీళ్లందర్నీ చంపేవాణ్ణి అని బలరాముడికి సమాధానమిచ్చాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుని మేధస్సును, ప్రజ్ఞా పాటవాలను, యుక్తిని మెచ్చుకుంటాడు బలరాముడు. ఆ తర్వాత కొంతకాలానికి ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని నిశ్చయించుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన అభిప్రాయాన్ని చెబుతాడు. రాజసూయ యాగానికి చాలా ధనం అవసరమని, జరాసంధుడి దగ్గర చాలా ధనం ఉందని, జరాసంధుడు అనేక మంది రాజులను బంధించి హింసిస్తున్నాడని, తన మాట వినని రాజులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, వారి రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాకుండా వారి భార్యలను చెరబడుతున్నాడని, ప్రజలపై అనేక రకాల పన్నులు వేస్తూ వాళ్లను పీడిస్తున్నాడని, ఇక జరాసంధుడి అరాచకాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ధర్మరాజుకు చెప్పి భీముడు అర్జున్ని తీసుకుని జరాసంధుణ్ణి చంపడానికి మగధ రాజ్యానికి వెళతాడు. మగధ పొలిమేరలకు చేరుకున్నాక అక్కడ వీరు బ్రాహ్మణ వేషాలు వేసుకుని జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ ఢంకాలు శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే తామంతట తామే మోగుతాయి అని భీముడికి చెప్పి ఆ ఢంకాలను నీ ఉదరముతో చీల్చమని చెప్తాడు. అప్పుడు భీముడు ఆ ఢంకాలను ధ్వంసం చేస్తాడు. ఆ తరువాత వారు జరాసంధుడి రాజమందిరానికి వెళ్లగా బ్రాహ్మణులైన మీకు ఏం కావాలని జరాసంధుడు వారిని అడుగుతాడు. అందుకు కృష్ణుడు ఏమడిగినా ఇస్తారా అనగా, నేను పూజించే మహాశివుని మీద ఆన, మీకేం కావాలో కోరుకోండి, తప్పక ఇస్తానని మాటిస్తాడు. మాకు యుద్ధ భిక్ష కావాలని శ్రీకృష్ణుడు కోరగా, బ్రాహ్మణులకు నాతో యుద్ధమా, అసలు మీరెవరని జరాసంధుడు అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తమ నిజరూపం చూపిస్తారు. శ్రీకృష్ణుడి మీద కోపంతో ఉన్న జరాసంధుడు, నేను నీతోనే యుద్ధం చేస్తానంటాడు. అప్పుడు కృష్ణుడు, నీవు భీముణ్ణి ఓడిస్తే నన్ను ఓడించినట్టేనని చెప్తాడు. అందుకు సంతోషించిన జరాసంధుడు, నా ముందు భీముడు ఒక బచ్చాగాడని భావించి మల్ల యుద్ధానికి అంగీకరిస్తాడు. జరాసంధుడికి భీముడికి మధ్య మల్ల యుద్ధం భయంకరంగా జరుగుతుంది. 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా, 2 ఏనుగులు పోరాడుతున్నట్లుగా ఇద్దరూ అతి బలవంతులు, సరిసమానులు, ఒకరికొకరు తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ జరాసంధుడు భీముడి కన్నా బలవంతుడు, మల్ల యుద్ధంలో మెళకువలు తెలిసినవాడు. భీముడిపై దారుణంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక భీముడు మూర్ఛపోతాడు. కొంతసేపటికి తేరుకుని మళ్లీ యుద్ధానికి దిగి జరాసంధుడిపై పిడిగుద్దులు గుద్దుతాడు. అతని చేతులు మెలితిప్పి కాళ్లతో దారుణంగా తంతాడు. ఇలా ఇద్దరి మధ్య 27 రోజుల పాటు యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఎవ్వరూ అలసిపోకుండా ఒకరిపై ఒకరు ఎత్తులపై పై ఎత్తులు వేస్తూ యుద్ధం చేస్తూ ఉంటారు. చివరకు భీముడు జరాసంధుడి 2 కాళ్లను పట్టుకుని చీల్చివేస్తాడు. రక్తం కారుతూ జరాసంధుడి శరీరం 2 ముక్కలుగా పడిపోతుంది. జరాసంధుడు చచ్చాడని భావించిన భీముడు విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తాడు. కాని జరా రాక్షసి ఇచ్చిన వర ప్రభావంతో జరాసంధుడి 2 శరీర భాగాలు అతుక్కుని మరలా బ్రతుకుతాడు. భీముడితో సహా ఆ యుద్ధాన్ని చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కాక భీముడు తిరిగి జరాసంధుడితో యుద్ధానికి దిగుతాడు. ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేస్తారు. చివరకు భీముడు జరాసంధుడి 2 కాళ్లను పట్టుకుని 2 ముక్కలుగా చీల్చివేస్తాడు. తిరిగి మరలా ఆ 2 శరీర భాగాలు అతుక్కుని జరాసంధుడు బ్రతుకుతాడు. ఇలా ఎన్నిసార్లు భీముడు జరాసంధుడిని చీల్చిరా అతను బ్రతుకుతూనే ఉంటాడు. జరాసంధుడిని ఎలా చంపాలో అర్థం కాక శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు భీముడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడే ఉన్న ఒక చెట్టు ఆకును తీసుకుని దాన్ని మధ్యలోకి చీల్చి ఎడమ చేతిలోని ముక్కను కుడి చేతి వైపు విసిరి, కుడి చేతిలోని ముక్కను ఎడమ చేతి వైపుకు విసురుతాడు. ఆ కెటుకు గమనించిన భీముడు అర్థమైంది అన్నట్టుగా తలోపి జరాసంధుడి వైపు పరిగెత్తి అతన్ని దారుణంగా కొట్టి 2 కాళ్లను పట్టుకుని చీల్చి ఎడమ చేతిలోని శరీర భాగాన్ని కుడి చేతివైపు విసిరివేస్తాడు. అలాగే కుడి చేతిలోని శరీర భాగాన్ని ఎడమ చేతివైపు విసిరివేస్తాడు. దీంతో జరాసంధుడు చనిపోతాడు. అప్పుడు జరాసంధుడు బంధించిన రాజులందర్నీ విడిపించిన శ్రీకృష్ణుడు అతని కొడుకు సహదేవుణ్ణి మగధ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా సహదేవుడు ధర్మరాజు రాజసూయ యాగానికి కావలసిన ధనాన్ని
భీముడు అర్జునుకిస్తాడు. అయితే జరాసంధుడి మరణానికి సంబంధించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు ఈ 5గురు ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన 3 కూడా వారి చేతిలోనే మరణిస్తారు. ఈ క్రమంగా ఏకచక్రపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో అంతగా తెలివిలేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో చనిపోయేలా చేస్తాడు శ్రీకృష్ణుడు. దీంతో మిగిలిన 3 కూడా భీముని చేతిలోనే మరణించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుచేత 17 సార్లు తన చేతికి దొరికిన జరాసంధుడిని చంపకుండా భీముని చేతిలోనే చనిపోయేలా చేశాడు కృష్ణుడు. తరువాత కాలంలో కీచకుడు, దుర్యోధనుడు కూడా భీముడి చేతిలోనే చనిపోతారు. ఇదంతా ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు ఆడే నాటకం. మనం కేవలం పావులు మాత్రమే. ఇది తెలుసుకుని మంచిగా జీవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. For more videos like this, subscribe Big TV channel.